హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఏమిటంటే క్రేప్ పేపర్ యూస్ చేసి కనకాంబరాలు ఎలా చేసుకోవాలి అనేది. ఇక్కడ నేను యూస్ చేసిన మెటీరియల్ ఫ్యాబ్రిక్ పెయింట్ అండ్ క్రేప్ పేపర్, రెడ్ అండ్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకున్నాను. మనం దాన్ని డిప్ చేయడానికి ఒక కాటన్ తీసుకున్నాను. ఇక్కడ కింద నేను యూస్ చేసింది వచ్చేసి న్యూస్ పేపర్, అది టైల్స్కి అంతా మనకి బండలకి అంతా కలర్ అంటుకోకుండా అనేసి దాన్ని యూస్ చేశాను. మనకు కొంచెం మనకి ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్ పెయింట్ తీసుకొనేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి అది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అది ఒక సైడ్లో పెట్టేసుకొనేసి ఇప్పుడు మనం క్రేప్ పేపర్ తీసుకుందాం. క్రేప్ పేపర్ వచ్చేసి ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. దాన్ని కాటన్ తీసుకుంటాం కదా, దాంతో డిప్ చేసుకొని ట్యాప్ చేస్తే చాలు, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అది టూ సైడ్ అదే అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం టూ సైడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి ఎంత లెంత్ కావాలో, నేను ఇక్కడ క్రేప్ పేపర్ వచ్చేసి 2 ఇంచెస్ కట్ చేసుకున్నాను. 2.5 ఇంచెస్ అయితే చాలు. మనకి క్రేప్ పేపర్ వచ్చేసి బుక్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అయితే కనకాంబరాలు మనకి ఏ కలర్ కావాలో, కొంచెం మనకి రెడ్డిష్లో కావాలంటే కొంచెం రెడ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తే కొంచెం రెడ్డిష్లో వస్తుంది. లేదు మనకి నార్మల్ కలర్ కావాలంటే ఈక్వల్గా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఈక్వల్ చేస్తే కరెక్ట్గా కనకాంబరం కలర్ వస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఒక సీక్రెట్ కూడా ఉంది, మీకు తర్వాత చెప్తాను. అదేంటంటే ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ కలుపుకొని ఉంటుంది కదా వేరే దాంట్లో, దాన్ని వచ్చేసి వేరే బౌల్లో తీసుకొని వాటర్లోకి అంత మిక్స్ చేసినాను. కొంచెం థిక్, అంత నీళ్ళగా ఏం లేదు, కొంచెం థిక్గా మిక్స్ చేసి దాన్ని డిప్ చేస్తే చాలు. మనకి డిప్ చేస్తే ఇది కొంచెం ఈజీ మెథడ్, అదైతే మనకి టైం పడుతుంది. ఇది అట్లా డిప్ చేసేసి వాటర్ అంతా ఫుల్ అబ్జర్వ్ చేసుకోకుండా మనము దాన్ని ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇట్లా ఓపెన్ చేసి పెట్టేయండి, ఇమీడియట్గా ఓపెన్ చేసి పెట్టేయండి. మనం దాన్ని అలానే పెట్టినామంటే అది ఖర్చుకునేస్తుంది, మళ్ళీ ఓపెన్ చేసేయడానికి కష్టం అవుతుంది. నేనైతే ఇదే మెథడే యూస్ చేస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి చూపించడం కోసం చేసా, అంతేగాని నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడు. ఇదైతే చాలా ఈజీగా ఉన్నాయి, ఇది మనకి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే అయిపోతుంది. అది మనం డిప్ చేసినప్పుడు కొంచెం చూసుకోవాలి, ఫుల్ అంతా అబ్జర్వ్ కాకుండా. అది ఈక్వల్గా ఏం అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నేను డ్రై చేసి పెట్టుకున్నాను వాటన్నిటిని. లేదు మీకు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత డ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని నేను 4 ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. డబల్ ఫోల్డ్ ఉండిండేదాన్ని 4 ఫోల్డ్ చేసి దాన్ని మిడిల్కి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. మనం ఆ సైడ్ ఈ సైడ్ అంటే ఈక్వల్గా రాదు కటింగ్. ఇప్పుడు వచ్చేసి పెటల్ షేప్లో మనం దీన్ని కట్ చేసుకుంటే చాలు. నేను ఇక్కడ పెటల్ షేప్లో నాకు తెలుసు కాబట్టి నేను కట్ చేసుకుంటాను. లేదు అంటే మాకు కరెక్ట్గా రాదు అంటే ఒక పెన్సిల్ అట్లా తీసుకొనేసి దాంతో డ్రా చేసుకొని ఆ లైన్ మీద కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. పక్కా పెటల్స్ ఇట్లే ఉండాలా అనేసి ఏం లేదు కాబట్టి మీరు చేసుకుంటే అట్లా ఇట్లా ఉంటాయి కాబట్టి మనం ఇదే బెటరు. కరెక్ట్ మెజర్మెంట్ వేసి చేస్తే అది తెలిసిపోతుంది. ఇలా అయితేనే బాగుంటుంది చూడడానికి కూడా. నేను ఇక్కడ ఎంత తీసుకున్నానో, నేను ఇక్కడ 2 క్రేప్ పేపర్ తీసుకున్నాను. దాంతో నాకు చాలా పూలైనాయి. మీకు ఎంత కావాలో అంత మీరు తీసుకొని చేసుకోండి. ఫుల్ కట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి నేను ఇక్కడ ఫోల్డింగ్స్ దగ్గర కట్ చేసుకుంటున్నాను. 3 పెటల్స్ కట్ చేయాలి ఇక్కడ. తర్వాత వాటిని కొంచెం హ్యాండ్కి వాటర్ చేసుకొని చేస్తే అది స్టిఫ్గా ఉంటుంది, లేదంటే ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం చేతికి వెట్ చేసుకుంటే చాలు. మళ్ళీ ఎక్కువ చేసుకుంటే అది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు చినిగిపోతుంది. నేను మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ అలానే చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొకటి, ఇట్లాంటివి చేసినప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసుకొని చేస్తారు. మనకు కూడా ఎక్కువ టైం పట్టదు.
ఇక్కడ ఇవన్నీ నేను చేసి పెట్టేసిండేటివి ఆల్రెడీ. తర్వాత ఇవి మామూలు మనం పూలు ఎట్లా కట్టుకుంటామో సేమ్ అదే మాదిరిగానే కట్టుకుంటే చాలు. మనకు కొంచెం పల్చెక్కాలనుకుంటే ఏం థ్రెడ్ లాగాల్సిన అవసరం లేదు. నేను నార్మల్గానే కట్టాను. సేమ్ మనకు పూలు కట్టేకి రాదంటే సూదిగ్గున గుచ్చచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూసారుగా ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ తర్వాత బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు అప్లోడ్ వస్తుంది.